అందరికీ శుభోదయం. మరి ఇవాళ వారణాసి మహిమను తెలుసుకుందాం. అగస్త్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరిస్తున్నాడు. ఇక్కడ ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నంగా కానీ మరణం సంభవిస్తే ముక్తియే లభిస్తుంది. ఈ మణికర్ణికలోకి గంగ చేరింది. ఇది శ్రీ విష్ణువు చక్రపుష్కరిణి, పరబ్రహ్మ నివాస క్షేత్రం. భగీరథుడు రాజర్షి భాగీరథిని భూమిపైకి తెచ్చి తన పితామహులందరికీ ఉత్తమ లోకాలను కలిగించాడు, స్వర్గప్రాప్తిని కలిగించాడు. ఇక్కడ బంగారం ఉద్భవించింది. చక్ర పుష్కరిణి మణిశ్రవణం అనే పేరుతో పిలువబడుతోంది. మణికర్ణికలో గంగ చేరిన దగ్గర నుంచి ఈ మణికర్ణిక దేవతలకు నిత్య ఆవాస స్థానం అయిపోయింది. ఎప్పుడూ దేవతలు అందులో నివసిస్తూనే ఉంటారు. ఇక్కడ జ్ఞానంతో పని లేదు. గంగా స్నానము మరియు విశ్వనాథ దర్శనమే ముక్తినిస్తుంది. అదే ప్రప్రథమం. యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారిని ఏమీ చేయలేరు. అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది. కాశీకి దక్షిణంగా అసి నదికి ఉత్తరంగా వరుణా నదిని దేవతలు నిలిపి మోక్ష నిక్షేపంలా కాపాడుతున్నారు. ఈ క్షేత్రంలో పడమరన వినాయకుడున్నాడు. ఆయన విశ్వనాథునికి రక్షకుడు. వినాయకుని అనుమతి లేని వారికి కాశీ ప్రవేశం లేదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను. పూర్వం దక్షిణ సముద్ర తీరాన సేతుబంధనం దగ్గర మాతృభక్తి గల ధనంజయుడు అనేవాడు ఉండేవాడు. సన్మార్గంలో ధనం సంపాదించేవాడు, అర్థులను సంతోషపెట్టేవాడు, వినయ సంపన్నుడు, విష్ణు పూజా దురంధరుడు, గుణసంపన్నుడు, సదాచార సంపన్నుడు, తల్లిని విశేషంగా పూజించి సేవించేవాడన్నమాట. ఒకానొక సమయంలో శివయోగి బోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది. తల్లి చనిపోయింది. ఆమె అస్థికలను భద్రంగా ఒక రాగి పెట్టెలో పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇతరులెవ్వరూ ఆ పెట్టెను ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డాడు. దారిలో ఒక అరణ్యంలో అతనికి జ్వరం వచ్చి బాధపడ్డాడు. దాన్ని మోయలేడు. కూలివాడిని ఏర్పాటు చేసుకుని అతనితో పెట్టె మోయించాడు. కాశీకి అయితే చేరాడు. మోసేవాడినే కాపలాగా ఉంచి కార్యక్రమం చేయడానికి కావలసిన కొనుక్కోవడానికి బజారుకు వెళ్ళాడు. ఆ రాగిపెట్టిలో డబ్బు ఉంటుందని మోసేవాడు ఆశపడ్డాడు, భ్రమపడ్డాడు. దాని కాస్త ఎత్తుకుపోయాడు. ధనంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధపడ్డాడు. గంగా స్నానము, విశ్వనాథ దర్శనము ఏమీ లేకుండా ఆ మోతగాడింటికి పరుగున వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు ఆ పెట్టెను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్థికలే ఉన్నందున దాన్ని అక్కడ పారేసి పారిపోయాడు. వాడి ఇంటికి వెళ్ళిన ధనంజయుడు అతని భార్యను నిజం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ విషయం చెప్పింది. ధనంజయుడు అతనిని తీసుకొని అతను పెట్టె బద్దలు కొట్టిన ప్రదేశానికి చేరాడు. కానీ ఆ చోటును అంత పెద్ద అరణ్యంలో కనిపెట్టలేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అందరికీ చెప్పి వారు చెప్పిన ప్రకారము గయ్యకు వెళ్ళి తల్లికి శ్రాద్ధం పెట్టాడు.